सहस्रमूर्तये आकाशात्मकं पुष्पं वायुयात्मकं धूपं तेजस्त्वात्मकं दीपं अमृतत्वात्मकं सोपाहारं नैवेद्यं तापं शरीरशुद्ध्यर्थो यत्त्वगस्ति कृतं पापं पंचकक्षस्य दहति निर्वन्दनम् ओम गणपति वाचन मंडपम यदास्तारमुद्वासयिष्ये करिष्ये ఒక్కొక్క దానిపైన కంకణం కట్టడం జరుగుతుంది.
కేవలం ఇక్కడ ఊరంతా కంకణాలు కట్టుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కేవలం ఇక్కడ ఉండి సేవ చేసేటువంటి వాళ్ళు మాత్రమే 3 రోజులు ఒక్క పొద్దు ఉండాలి. 3 రోజులు ఇక్కడ సేవ చేసేటువంటి వాళ్ళు మాత్రమే కంకణం కట్టుకోండి. ఊరంతా కంకణాలంటే కష్టమైతుంది. బాధ్యతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే. అందరూ కూడా ముత్తైదులు రావాలి. 1,00,000 పుష్పార్చనలో పాల్గొనాలి. ఆ పువ్వులు తీసుకుపోయి దేవుడి మీద వేయాలి. సేవ చేసుకోవడం అంతా రేపు ఎంత పెట్టడం శుద్ధి కొరకు. ఇప్పుడు గుడి శుద్ధి అయింది. తర్వాత విగ్రహాలకు పూజ అనేటువంటి ఉంటది. రక్షాబంధనం అనేది అందరికి కడతాము. ఆ కంగనం కట్టుకుంటే 3 రోజులు ఇంకా చామంతులు గులాబీలే శ్రేష్టము. రాముడు నారాయణమూర్తి విష్ణు స్వరూపుడు. ఆయన అలంకారం ఏముంటుంది, ఆయనకు కోరికలు ఇస్తారు కనుక మల్లెపూలు కూడా పట్టుకురావచ్చు. भुजेन्द्रनामधेयस्य पावने श्री महाविष्णुगोत्रोद्भवस्य अर्थम् अस्मिन् ग्रामे निर्मित श्रीराम साध्यमेवार्थ संयुक्तं वहिनीनायोजितं प्रियं प्रमाणमङ्गलं रूपं त्रैलोक्यं त्रिविरापहं दीपं प्रयच्छामि देवाय परमात्मने दीपदेवताभ्यो नमो नमः गन्धपुष्पाक्षतैरार्चाः अगरबत्तुలు పక్కకు పెట్టేయండి. దీపం చుట్టూ పసుపు కుంకుమ వేసంపమాపమాగం సంపరివాద విశ్వదః సుమంగళేర్యం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్య పుష్పాలు విపరేతనాః శ్రీ దీపదేవతాభ్యో నమో నమః పుష్పై పూజయామి. పుష్పాలు పెట్టండి, కొబ్బరికాయ పెట్టండి, నీళ్ళు చంద్రుడే పోయండి. బృహస్పతి ప్రసూదాస్తానో ముంచంధ్వగుంవసః ఇదం ఫలం దూరం కొట్టు దీపం దీపదేవతాభ్యో నమో నమః. స్థాపితం పురతస్తవ తేనమేవ సకలావాప్తిర్ భవేత్ జన్మని.
చక్కగా భజన చేయండి. ఆవులు తీసుకురండి, గడబడ చేయకండి, ఆవుకు దాన పెట్టండి. మన బియ్యం అరటిపళ్ళు
ఓం సర్వే ఆగచ్చః కేంద్ర సర్వదేవేతిష భగవద్గురునాథి మహేయ వాక్య ఓకే ఉదయవర్ణో సత్యసరారః ఓం సర్వే సిద్ధం భక్తరాసి సత్యస్యాదేన ప్రాణాయాస్థానం ప్రపయతే ओम व्यापकाय महाव्यापकमावाहयामि ओम इंद्रशोराय इंद्रशोरमावाहयामि ओम इंद्रमूर्तये नमः इंद्रमूर्तिमावाहयामि ओम कुंडकर्णाय नमः बुद्धिकर्णमावाहयामि ओम स्थविराय नमः स्थविरमावाहयामि ओम तंत्राय नमः तंत्रमादुक्ष्यां मधुश्रुतं घृतं विनीत प्लुतं मृतस्याः पदयोर्मणयन् पूजां समर्पयामि वनस्पत्यध्ववैदिव्ये नानाय गन्धे समन्तमाघ्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धासमयं समर्पयामि नैवेद्यं महसः शुद्धासमयं समर्पयामि क्षेत्रपालक वेदिकायां षोडशोपचार पूर्ण भगवत् జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిన్నటి నుండి గుంజిలి గ్రామంలో రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమము నిన్నటి సాయంత్రం నుండి ప్రారంభం కావడం జరిగింది. నిన్నటి రోజున విగ్రహాల యొక్క ఊరేగింపు ఊరంతా ఉత్సాహంగా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఇంటి నుండి మంగళహారతితో ఆడపడుచులు మరియు మగవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరం ఊరంతా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క విగ్రహాల ఊరేగింపును చేయడం జరిగింది. నేటి రోజున ఈరోజు మొదటగా పుణ్యవచనము మరియు దాని తర్వాత యజ్ఞ కార్యక్రమం ప్రారంభమవుతుంది మరికొద్ది సేపట్లో. దీని తర్వాత సాయంత్రము జలాదివాసము ఏవైతే విగ్రహాలు ఉన్నాయో దేవతామూర్తులకు జలాదివాస కార్యక్రమం ఈరోజు సాయంత్రం వరకు జరుగును. మరియు రేపటి రోజున లక్ష పుష్పార్చన కార్యక్రమము గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళ చేత లక్ష పుష్పార్చన కార్యక్రమము రేపు నిర్వహించబడుతుంది. మళ్ళీ మరుసటి రోజు 3వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమము 3వ తారీఖు నాడు నిర్వహించబడుతుంది. ఈ యొక్క రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమము మా గ్రామంలో గత 40-50 సంవత్సరాల యొక్క కళ నేడు ఈ యొక్క ప్రజలందరి ముందు నెరవేరబోతుంది. దానికి మా గ్రామంలోని ప్రతి కుటుంబం నుండి తమకు తోచినంత దేవుని కొరకు వారికి తోచినంత ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈ యొక్క గుడి నిర్మాణం చేసుకొని ఈరోజు ఎల్లుండి ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమానికి తోడ్పడి నుండి గ్రామ ప్రజలు కావచ్చు మరియు బయట గ్రామంలోని కూడా వ్యక్తులు కొంతమంది తమకు తోచినంత ఈ యొక్క గుడికి తమకు తోచినంత ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారందరికీ కూడా ఇన్విటేషన్ ఆహ్వాన పత్రికను కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మండలంలోని జిల్లాలోని చుట్టుపక్కల గ్రామంలోని ప్రతి ఒక్కరు భక్తులు ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. శ్రీరామ్ మా గుంజిలి యూత్ తరఫున మేము అందరం కలిసి గుడికి చాలా అభివృద్ధి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాము. మా మండలంలోనే మాకు మంచి అభివృద్ధిలోకి వచ్చింది మా గుడి. చాలా మేము పెద్ద మనుషుల అందరం గుడి మేము యూత్ అందరం గుడి చాలా బాగా చేసినామని గుంజిలి గ్రామంలో సీతారామాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం తేదీ 31 అంటే నిన్నటి నుండి ప్రారంభమై 3వ తారీఖు నాడు గురువారం రోజున యంత్రస్థాపన విగ్రహస్థాపన అన్నదానము అనేటువంటి జరుగుతుంది. 3వ తేదీ నాడు స్వామి మాధవానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు కార్యక్రమము ఉదయం 9 గంటలకు పుణ్యావాచనము, అఖండ దీపారాధన, యాగశాల ప్రవేశము, మండపారాధన, నిత్య హవనాలు, హోమాలు ఇవన్నీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. జలాదివాసము ఈరోజు, తర్వాత రేపు ధాన్యాది శయ ఫలపుష్పాదివాసం ఉంటుంది. ఎల్లుండి 3వ తారీఖు నాడు యంత్రస్థాపన విగ్రహస్థాపన స్వామి మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఇట్లానే ఇంకా జనాలు కూడా చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ కూడా ఈ ఊరు ఆడపడుచులు కానీ ఊరిలో ఇతర ఊర్లలో స్థిరమైనటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని వీక్షించగలరని కోరుతున్నాము. రోజు కూడా అన్నదానం అనేటువంటి జరుగుతుంది.
అన్నదానంలో కూడా పాల్గొనాలి. ఎవరైనా విరాళాలు ఇచ్చేది ఉంటే కూడా ఇక్కడ ఈ దేవస్థానానికి సహకరించాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమాన్కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆంజనేయాయ విద్మహే హలో జై శ్రీరామ్.